నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ప్రియ. ఈ రోజు వార్తల్లో విశేషాలు. దాదాపు 90 ఏళ్ల క్రితం నాటి ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ 1934 స్థానంలో భారతీయ వాయువన్ విధేయక్ బిల్లు 2024ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు రాజ్యసభలో గురువారం ప్రవేశపెట్టారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతో పాటు కేంద్ర కేబినెట్ మంత్రిగా ఆయన ప్రవేశపెట్టిన తొలి బిల్లుగా ఇది రికార్డు సృష్టించింది. ఆగస్టు 8న లోక్సభ ఈ బిల్లుకు ఆమోదం పలుకగా తాజాగా పెద్దల సభలో కూడా ఆమోదం లభించింది. ఈ బిల్లు ప్రక్రియ ఆశాంతం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చూపించిన చొరవ, అనర్గళంగా మాట్లాడిన తీరు తోటి పార్లమెంట్ సభ్యులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మాజీ క్రీడాకారిణి రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉష, సుధామూర్తి సహా పలువురు సభ్యులు ఆయన సీటు వద్దకు వెళ్లి అభినందనలు తెలియజేశారు. ఇదిలా ఉండగా వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు కూడా రామ్మోహన్ నాయుడు గారి సీటు వద్దకు వెళ్లి ప్రత్యేకంగా అభినందించారు. కనీసం పేపర్ చూడకుండా రామ్మోహన్ నాయుడు చేసిన ప్రసంగాన్ని మాజీ ప్రధానమంత్రి జనతాదళ్ వ్యవస్థాపకులు హెచ్డి దేవగౌడ్ అశాంతం ఆసక్తిగా తిలకించారు. Shri K. Rammohan Rai Naidu to move that the bill be passed. Sir, I now move that the bill be passed. Motion moved that the bill be passed. The question is that the bill be passed. Those in favor will please say aye. Aye. Those against will please say no. I think the ayes have it. The ayes have it. The ayes have it. The bill is passed. విద్య, ఉద్యోగం, సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాలలో దళిత పీడిత ప్రజలకు సామాన్య హక్కులు కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన అంబేద్కర్ సామాజిక విప్లవకారుడని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని అంబేద్కర్ జంక్షన్లో 68వ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ, అణగారిన వర్గాలను బానిసలుగా చూసిన మనుధర్మాన్ని తగలబెట్టి స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావాన్ని పెంపొందించి భారత రాజ్యాంగాన్ని అందించిన బాబా సాహెబ్ బాటలో ప్రయాణించి తోటివారిని సమానత్వంతో చూసే నవ సమాజ నిర్మాణానికి అంకితం కావాలన్నారు. అంటరానితనం, వివక్షలపై అలుపెరగని పోరాటం చేసిన గొప్ప యోధుడు అంబేద్కర్ అన్నారు. అంబేద్కర్ను యువత ఆదర్శంగా తీసుకొని మార్పు తీసుకురావాలని సూచించారు. దేశాభివృద్ధిలో అంబేద్కర్ పాత్ర విస్మరించలేనిదని అన్నారు. దేశానికి ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. ఆయన చూపిన మార్గంలో మనమందరం పయనించడమే ఆ మహనీయుడికి మనమిచ్చే అసలైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకి ఘన నివాళి అర్పించడం జరిగింది. బడుగు బలహీన వర్గాలు, అలాగే అతిపెద్ద డెమోక్రటిక్ దేశమైనటువంటి భారతదేశాన్ని ఇంత సక్సెస్ఫుల్గా ఈరోజు రన్ అవుతుందంటే స్వాతంత్రానంతరం అది కేవలం అంబేద్కర్ గారి భారత రాజ్యాంగాన్ని, ఆయన నిర్మించే రాజ్యాంగం వల్లే. ఎన్నో వైవిధ్యాలు, ఎన్నో రకరకాల రిలీజియస్, ఎన్నో కులాల ఐక్యంగా ఉండేటటువంటి భారతదేశాన్ని ఈరోజు ఈ రాజ్యాంగం వల్ల ఎంతో సామరస్యంగా ముందుకు దూసుకుపోతుంది. ఈ సందర్భంగా ఆ మహానుభావుడికి మేము ఘన నివాళి అర్పిస్తూ ఆయన స్ఫూర్తిని ముందు తరాలు అందరూ కూడా ముందుకు తీసుకెళ్ళి అన్ని కుల మతాలని, అన్ని మానవ యొక్క హక్కుల్ని అన్ని రంగాల్లో కూడా మనం సమతుల్యం చేసుకొని వెళ్ళాల్సిందిగా అందరిని కూడా పిలుపునిస్తూ, ఆయన యొక్క స్ఫూర్తిని మనం కొనసాగించాలని అందరినీ పిలుపునిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికి కూడా, అలాగే టౌన్ పార్టీ ప్రెసిడెంట్ గారికి, మాదార్ వెంకటేష్ గారికి అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. కేంద్ర పౌర విమానయాన శాఖపై పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా గురువారం జరిగిన ప్రశ్నోత్తరాలలో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి. పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఇస్తున్న సమాధానాలకు ప్రతిపక్ష ఎంపీలతో పాటు సభాపతి ఓం బిర్లా సైతం ప్రశంసలు కురిపించారు. సూటిగా సుత్తి లేకుండా జవాబులు చెబుతున్నారంటూ అభినందించారు.
పార్లమెంట్ తొలి వరుసలో రామ్మోహన్ నాయుడికి సీటు కేటాయించిన అనంతరం తన శాఖకు సంబంధించి ప్రశ్నోత్తరాలను ఎదుర్కోవడం ఇదే తొలిసారి. కటక్ ఎంపీ భర్తృహరి మెహతాబ్ తొలి ప్రశ్న వేశారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో దేశంలో వివిధ ప్రాంతాల్లో సైనిక అవసరాల నిమిత్తం నిర్మించిన ఎయిర్పోర్ట్లను సద్వినియోగించే విషయంపై ప్రశ్నించారు. దీనిపై స్పందించిన మంత్రి కటక్ సమీపంలోని చార్ బటియా ఎయిర్పోర్ట్ను విమాన పరిశోధన నిమిత్తం వినియోగిస్తున్నామని తెలియజేశారు. దీనిని విమాన సర్వీసులకు వినియోగించేందుకు తమ వద్ద ఎటువంటి ప్రణాళికలు లేవని స్పష్టం చేశారు. దేశంలో 2014 నాటికి 74 ఎయిర్పోర్ట్లు మాత్రమే ఉండగా గత 10 ఏళ్లలో దీనిని 157కి పెంచడం ఆనందంగా ఉందన్నారు. అలాగే నవంబర్ 1న దేశంలో ఒకే రోజు 5 లక్షల మంది విమానాల్లో రాకపోకలు చేసేలా సేవలు విస్తృతం చేయడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని తెలిపారు. మరిన్ని విమానాశ్రయాలు నిర్మించడం, మరింత మందికి సేవలు అందించడం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచేందుకు కృషి చేస్తామన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశ ఔన్నత్వం, సుస్థిర పాలన కోసం రాజ్యాంగ నిర్మాతగా నిరంతరం శ్రమించిన తీరు అందరికీ స్ఫూర్తిదాయకమని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని శుక్రవారం శ్రీకాకుళం నగరంలో అంబేద్కర్ జంక్షన్లో ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటూ నినాదాలు చేశారు. రాజ్యాంగ నిర్మాతగానే కాకుండా జాతి కోసం, జాతీయత కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని అలుపెరగని పోరాటంతో, స్థిరమైన సంకల్పంతో మన దేశానికి దిశానిర్దేశం చేసిన దిశాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పేర్కొన్నారు. దళిత హక్కుల పోరాట సమితి నేతలు కంట వేణు, కల్లేపల్లి రామ్గోపాల్లు మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తితో రాష్ట్రంలో దళిత, గిరిజన, బడుగు, బలహీన, మైనారిటీ వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో బతికేలా వారి సామాజిక, ఆర్థిక అసమానతల నివారణకు పాటుపడే మహోన్నత వ్యక్తిత్వం కలిగిన నేత అంబేద్కర్ అని కొనియాడారు. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ రూపశిల్పి, ప్రపంచ మేధావి, విశ్వరత్న, నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి శ్రీకాకుళం రూరల్ మండలం పెద్దపాడులో జరిగింది. వైసీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పొన్నాడ రుషి ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మహనీయుని చిత్రపటానికి వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ మరియు మాజీ మంత్రివర్యులు ధర్మాన ప్రసాదరావు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని, ఆ మహనీయుడికి క్రమం తప్పకుండా వర్ధంతి నివాళులు అర్పిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ కేంద్ర బిందువైన విజయవాడ నడి ఒడ్డున 125 అడుగుల అంబేద్కర్ స్మృతివనంతో పాటు విగ్రహ ఆవిష్కరణ చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. ఎవరైతే నిమ్మల జాతులు మరియు అట్టడుగు స్థాయిలో ఉన్న పేదలకు ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, చదువుకోవడానికి విద్యను ఏ ప్రభుత్వాలు అయితే అందిస్తాయో ఆ ప్రభుత్వాలు చరిత్రలో మిగిలిపోతాయని, అలా కాని యెడల చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఆనాడు రాసిన అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు. ఆ మహనీయుని ఆశయాలు నెరవేర్చడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన 100% నిరూపించుకున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ధర్మాన్ రామ్ మనోహర్ నాయుడు, అందవరపు సూరిబాబు, మామిడి శ్రీకాంత్, గేదెల పురుషోత్తము, సాధు వైకుంఠరావు, గొడ్డు కృష్ణ, జిల్లాలో ఉన్న అంబేద్కర్ వాదులు, ప్రజాస్వామ్యవాదులు, దళిత బహుజనులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కలిసి ఘన నివాళి అర్పించుకునే సందర్భం. రాజ్యాంగం మనకి అప్పచెప్పినటువంటి హక్కులు, బాధ్యతలు నిర్వర్తించే దిశగా మన ప్రీతమ నాయకులు, ఈ రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశయ సాధన కోసం, మరి తన తాలూకా రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి ఆశయం కోసం మరి కార్యాచరణలో చూపిస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు కూడా కొనసాగిస్తున్నారు. మరి అటువంటి నాయకుని ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అంబేద్కర్ గారి ఘన నివాళులు అర్పిస్తూ మరి శ్రీకాకుళం వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ కూడా కలిసికట్టుగా మరి ఆయన ఆశయం కోసం పనిచేస్తున్నామని తెలియజేసుకుంటూ, మరి ఈరోజు రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున, దేశం అంతా కూడా పెద్ద ఎత్తున ఆయన ఘన నివాళులు అర్పించుకునే శుభ సందర్భం. మరి దానికి అతని ఆశయం కోసం మనం కూడా ఒకసారి పునరంకితం అవుదామని
తెలియజేసుకుంటూ ముగించుకుంటాం. నీతి నిజాయితీతో అప్పగించిన విధులు బాధ్యత అంకితభావంతో నిర్వర్తించి నూతనోత్తేజంతో మరింత మెరుగైన సేవలు ప్రజలకు అందించాలని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఎచ్చర్ల జిల్లా ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ మైదానంలో నిర్వహించిన 62వ హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీ కేవి మహేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో ముందుగా పరేడ్ కమాండర్ హోంగార్డ్ శశిభూషణ్ జిల్లా ఎస్పీకి గౌరవ వందనాన్ని సమర్పించారు. అనంతరం పరేడ్ కమాండర్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైజింగ్ డే పరేడ్ను జిల్లా ఎస్పీ తిలకించారు. పరేడ్ నిర్వహణలో మొదటి బహుమతి, ద్వితీయ బహుమతులను గెలుచుకున్నారు. పరేడ్ కమాండర్ ప్లేటన్లను కమాండర్ సిబ్బందికి జిల్లా ఎస్పీ మెడల్స్ వేసి సత్కరించారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన హోంగార్డ్ అప్పలనాయుడు సతీమణి పి భారతీకు జిల్లా వ్యాప్తంగా ఉన్న హోంగార్డు విభాగం వారి ఒకరోజు గౌరవ వేతనం 4,50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని జిల్లా ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ 1962లో ఓ కొద్ది మందితో స్వచ్ఛంద సంస్థగా ఏర్పడిన హోంగార్డ్ ఆర్గనైజేషన్ నేడు జిల్లాలో 751 మంది మహిళా పురుష హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. జిల్లాలో ఉన్న హోంగార్డులందరూ సివిల్ ఏఆర్ పోలీస్ సిబ్బంది కంటే తక్కువేమీ కాదని విధులు నిర్వహించడం గొప్ప విషయమని తెలిపారు. ఇటీవల కాలంలో గార పోలీస్ స్టేషన్లో రాత్రి విధుల్లో ఉన్న మహిళా హోంగార్డు రాజేశ్వరి పోలీస్ స్టేషన్ దగ్గర పాము కాటుకు గురైన మహిళను గుర్తించి 108 వాహనానికి కాల్ చేసి ప్రథమ చికిత్స అందించి ప్రాణాన్ని రక్షించేటట్లు చర్యలు తీసుకోవడం హోంగార్డుల యొక్క గొప్పతనానికి నిదర్శనమని తెలిపారు. అంతేకాకుండా జిల్లాలో హోంగార్డులు శాంతి భద్రతల పరిరక్షణలోనూ, ప్రకృతి వైపరీత్యాలలోనూ, వీఐపీల బందోబస్తు విధుల్లోనూ హోంగార్డులు సమయపాలనతో విధులు నిర్వర్తించి మన్ననలు పొందుతున్నారని కొనియాడారు. ఏదైతే ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేయాలో అది కూడా హోంగార్డ్స్ ఎవరు పే చేయాల్సిన అవసరం లేదు. మనకి డిస్ట్రిక్ట్ పోలీస్ తరపు నుంచి కంప్లీట్గా ఈచ్ పర్సన్కి ఏదైతే ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేయాలో అది కూడా మనమే పే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి ఈ అమౌంట్స్ ఏదైతే పే చేయాలో మనం ఇన్సూరెన్స్ కంపెనీస్కి దీనికి ఒకటి మనం వెల్ఫేర్ నుంచి కొంచెం ఇవ్వడం జరుగుతుంది. అలానే మనకి బయట నుంచి డొనేషన్స్ కూడా తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి రీసెంట్గా దానేటి శ్రీధర్ గారు ఈయన మెడికవర్ హాస్పిటల్కి సంబంధించి వీళ్ళు కొంచెం అమౌంట్ ఇవ్వడం జరిగింది. అలానే కొరకాని రవికుమార్ గారు చైర్మన్ సూడా శ్రీకాకుళం, సో వీళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. ఆన్ బిహాఫ్ ఆఫ్ హోంగార్డ్స్ శ్రీకాకుళం నేను వీళ్ళకిద్దరికి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. మా హోంగార్డ్స్ తరపు నుంచి కృతజ్ఞతలు వీళ్ళిద్దరికి. మనకి ఈ అమౌంట్స్ కాకుండా అడిషనల్గా ఏదైతే అమౌంట్ మనం పే చేయాల్సిందో ఆ అమౌంట్ కూడా వెల్ఫేర్ నుంచి కంప్లీట్గా పే చేయించి హోంగార్డ్స్కి అటు ఫ్రీ ఆఫ్ కాస్ట్ టోటల్గా మనకి ఆ ఇన్సూరెన్స్ మొత్తం 700 మంది ఎవరైతే హోంగార్డ్స్ ఉన్నారో అందరికీ కూడా బోత్ యాక్సిడెంటల్ పాలసీ కవర్ అవుతూ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ అవుతూ జరుగుతుంది. ఇది కాకుండా మనకి రెగ్యులర్ హెల్త్ సమస్యలు ఏమన్నా ఉన్నప్పుడు హాస్పిటలైజ్ అవుతున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకు ఆరోగ్య భద్రత అన్నది కూడా అప్లై అవ్వడం లేదు. దానికి సంబంధించి డీజీపీ సార్తో అందరూ, నేను ఒక్కడనే కాదు అన్ని యూనిట్ ఆఫీసర్స్ మాట్లాడటం జరుగుతోంది. అది మనకి స్టేట్ లెవెల్ పాలసీ కాబట్టి దాని వరకు కూడా మనము మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టి అది చేయడానికి ట్రై చేస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూ అక్రమాలను ప్రక్షాళన చేయడానికి ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులను పాలకొండ మండలం కొండాపురంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి ప్రారంభించారు. స్థానిక శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణతో కలిసి కొండాపురం రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. గత పాలకుల భూ అక్రమాలను ఈ సందర్భంగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి దుయ్యబట్టారు. ఏదైతే గత ప్రభుత్వం ప్రజల భూములను అక్రమంగా కాజేశారో వాటి లెక్కలను సరిచేయడం కోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేశారని, మీ భూమి మీ ఇంటికి అనే నినాదంతో గ్రామాలకు రెవెన్యూ అధికారులను పంపి తక్షణమే వాటి పరిష్కారానికి చేస్తామని తెలిపారు. డిసెంబర్ 6 నుండి జనవరి 8 వరకు జరగనున్న ఈ సదస్సులను ప్రజలు వినియోగించుకొని తమ భూమి సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చి పాస్ పుస్తకాలపై తమ ఫోటోలు ముద్రించుకున్నారని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సిపై చేయగా రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణితో పాటు పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ, జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్,
పాలకొండ సబ్ కలెక్టర్ ఎస్ యశ్వంత్ కుమార్ రెడ్డి, కూటమి నేతలు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో భూ సమస్యలకి వాళ్ళు ఆద్యం పోశారు. మొత్తం ఎక్కడెక్కడ భూమి ఉందో కొంతమంది ఆక్యుపై చేసుకోవడం, లేదా దొంగ పత్రాలు సృష్టించడం, రైతులను అన్యాయం చేయడం గత ప్రభుత్వంలో జరిగినటువంటి చాలా రకాలైనటువంటి విన్యాసాలకి ఈరోజు వాటికి చెక్ పెట్టాలని, అలాగే పాస్ పుస్తకాల మీద అప్పటి ముఖ్యమంత్రి ఫోటోలు కూడా పెట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చి రైతుల్ని భయభ్రాంతులకు గురి చేశారు. కాబట్టి వీటన్నిటికీ సమూలంగా స్వస్తి చెప్పాలని చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెడితే, రెండవ సంతకం భూ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి రైతులందరికీ కూడా వాళ్ళ తాలూకు పాస్ పుస్తకాల మీద ఎటువంటి ఫోటోలు లేకుండా వాళ్ళ భూమి వాళ్ళ సొంతం అనే విధంగా వాళ్ళకిచ్చి, ఈరోజు కూడా ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే, భూ సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడానికి మీ భూమి మీ ఇంటికి మీ గ్రామంలోనే మీ సమస్యలు పరిష్కరిస్తామని రెవెన్యూ అధికారులందరినీ గ్రామానికి పంపించి సమస్యలు ఏమున్నాయో వాటిని సమూలంగా పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో కూడా చేస్తాం. ఈ డిసెంబర్ 6వ తేదీ నుండి జనవరి 8వ తేదీ వరకు ఈ సదస్సులు ఉంటాయి. ఈ సదస్సుల్లో ఎవరెవరికి ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యల్ని వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులు దృష్టికి తీసుకెళ్తే వాళ్ళని ఈ 33 రోజులు మీ మధ్యలోనే వీళ్ళు ఉంటారు కాబట్టి సమస్యలు పరిష్కరిస్తారు. జిల్లాలో ఈ నెల 7వ తేదీన విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం పండుగ వాతావరణంలో నిర్వహించడానికి సర్వం సిద్ధమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని అన్నారు. పేరెంట్ టీచర్ సమావేశం ద్వారా విద్య నేర్చుకునే పిల్లలు వారి తల్లిదండ్రులను పాఠశాలకు దగ్గర చేయడం అనేదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాలల అభివృద్ధికి దోహదపడే విధంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే ప్రతి విద్యార్థికి సమగ్ర ప్రగతి పత్రం అందజేయడం జరుగుతుంది అన్నారు. ఇందులో పాఠశాల ప్రొఫైల్, పిల్లల హాజరు, వారి అభిరుచులు, బలాలు, సవాళ్లు, వారికి అవసరమైన సహాయం, లక్ష్యాలు, వారి యొక్క సంవత్సర పురోగతి సహా పాఠ్యాంశాల ఫలితాలు, శారీరక వికాసం మొదలగునవి నమోదు చేయబడతాయన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ అధికారి తిరుమల చైతన్య పాల్గొన్నారు. విద్యాశాఖ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశం మేరకు ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మనం తీసుకున్నాం. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకంటే 7th అంటే 7th ఆఫ్ దిస్ మంత్ 7వ తేదీన ఒక మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే మన డిస్టిక్లో శ్రీకాకుళంలో ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో మనం పెట్టినాము. ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్, గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్స్కి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ మనం ఇస్తున్నాము. నేను చూశాను పర్సనల్గా, చాలా డీటెయిల్గా ఆ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో స్టూడెంట్కి ఒక ప్రోగ్రెస్ అంటే యూనిట్ ఎగ్జామ్స్లో ఎలా చేశారు, సెకండ్ యూనిట్లో ఎలా చేశారు, ఒక ప్రోగ్రెస్ దీంట్లో రాయడం జరిగింది. ఇది కాకుండా బేసిక్ ఇన్ఫర్మేషన్, ఆ స్టూడెంట్కి బేసిక్ ఇన్ఫర్మేషన్, అలాగే ఇన్ ఫ్యూచర్ కూడా ఎటువంటి ఇంకా సజెషన్స్ కానీ తర్వాత స్పేసెస్ ఫర్ ఇంప్రూవ్మెంట్స్ దీంట్లో రాయడం జరిగింది. ఇప్పుడు ఈ కార్డ్ పట్టుకొని ఆ క్లాస్ టీచర్ ఆ పిల్లవాడితో పాటు స్టూడెంట్తో పాటు ఆ టీచర్ మన పేరెంట్కి ఎక్స్ప్లెయిన్ ఆ రోజు చేయడం జరుగుతుంది. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఇది ఒక మంచి వేదిక అని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అన్నారు. ఈ రోజు నుండి జనవరి 8వ తేదీ వరకు నిర్వహించనున్న రెవెన్యూ సదస్సుల కార్యక్రమానికి సంబంధించి శుక్రవారం ఆమదాలవలస నియోజకవర్గం సరుబుజ్జిలి మండలం పురుషోత్తమపురం గ్రామంలో ఆమదాలవలస నియోజకవర్గం శాసనసభ్యులు కోన రవితో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామాల్లో ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ కోరారు.
శ్రీకాకుళం జిల్లా ఆమ్దల్వలస నియోజకవర్గం సరుబుజ్జిలి మండలం పురుషోత్తమపురం గ్రామంలో శుక్రవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ గ్రామాల్లో సివిల్ సమస్యలు ఉంటే గ్రామ పెద్దల ద్వారా లేదా సివిల్ కోర్టులో పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్క రైతు బాధ్యత గల పౌరుడిగా నీటి తీరువ చెల్లించుకోవాలని కోరారు. అలాగే భూ బదలాయింపులు కాకుండా ప్రతి ఒక్కరూ భూములను విక్రయించినా ఏ ఇతర కారణాలతో బదలాయింపు చేసినా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. భూ హక్కుల వివరాలను గ్రామాల్లో ప్రజలకు అధికారులకు తెలియజేయాలని రెవెన్యూ అధికారులు సూచించారు. చెరువులు, కాలువలు, చెరువు గర్భాలు, కాలువ గట్టుపై పట్టాలిచ్చే హక్కు ప్రభుత్వానికి లేదన్నారు. అలాంటి వారు ఉంటే ఆయా స్థలాలు ఖాళీ చేయాలని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం దశల వారీగా పరిష్కరిస్తుందని అన్నారు. ఈ రోజు నుంచి జనవరి 8 వరకు నిర్వహించే రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. చదువు కోసం లేకపోతే పని చేయడానికి ఒక 6 మాసాలు వెళ్తే మళ్ళీ అది కొంచెం ముందుగా తీసుకొచ్చారు. ఉంటాయి ప్రతి గ్రామం అంటే ఒక ఫ్యామిలీ లాగా కదా, కుటుంబంలో గొడవ ఉంటాయి, అలాగే గ్రామంలో కూడా గొడవ ఉంటాయి. ఓకే, సో కాబట్టి ఇలాంటి ఇష్యూస్ ఈ సభలోనే సాల్వ్ చేస్తే మనకి చాలా వరకు ఈ గ్రీవెన్సెస్ తగ్గిపోతాయి, చాలా వరకు పబ్లిక్లో కూడా సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది. ఇది కాకుండా భూమి మీద ఆధారపడే ఇంకా వేరియస్ స్కీమ్స్ కానీ, బ్యాంక్ లోన్స్ కానీ, మార్ట్గేజెస్ కానీ, ఇది కాకుండా ఇంకా నెక్స్ట్ జనరేషన్కి కూడా మంచిగా రావాలి అంటే కాబట్టి ఇది ప్రోగ్రామ్ మనం పెట్టడం జరిగింది. ఇది కాకుండా ప్రభుత్వ భూమి, గవర్నమెంట్ భూమి, అదే గవర్నమెంట్ ఫోరంలో ఎక్కడైనా దయచేసి ఎన్క్రోచ్మెంట్ కూడా అవ్వకూడదు. ఎన్క్రోచ్మెంట్ ఉంటే మళ్ళీ మనకి ఇలాంటి సదుపాయాలు అంటే ఒక పిహెచ్సి కట్టాలి, లేకపోతే సచివాలయం కట్టాలి, ఒకటి పోలీస్ స్టేషన్ కట్టాలి, తహసీల్దార్ ఆఫీస్ కట్టాలి అంటే ఖచ్చితంగా ఆ భూమి కూడా అవసరం ఉంది. కాబట్టి దీని మీద కూడా ఈ సభలో డిస్కషన్ పెట్టమని చెప్పారు. ఇది కాకుండా గతంలో కాకుండా ఒక రీసెంట్ పాస్ట్ లో కూడా మనం కొన్ని సంస్థలకి, కొన్ని ఇండస్ట్రీస్ కి, కొంతమంది ఇండివిజువల్స్ కి, వ్యక్తులకి మనం ల్యాండ్ ఏలియనేషన్ చేసాం. అంటే ప్రభుత్వ భూమి వారి పేరు మీద చేసాం. అదే ఏదో ఒకటి మన ఒక పర్పస్ కోసం చేసాం. ఒక ఇండస్ట్రీ, విద్య, ఉద్యోగం, సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాలలో దళిత పీడిత ప్రజలకు సమాన హక్కులు కల్పించి వారి జీవితాల్లో వెలుగు నింపిన అంబేద్కర్ సామాజిక విప్లవకారుడని ఎస్సీ ఎస్టీ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పోతుల దుర్గారావు అన్నారు. శ్రీకాకుళం నగరం అంబేద్కర్ కోడలి అసోసియేషన్ అధ్యక్షులు గంజియార్ ఎజ్రా 68వ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన దుర్గారావు మాట్లాడుతూ మూతికి ముంత, ముడ్డికి చీపురు కట్టి దళితులను బానిసలుగా చూసిన మనుధర్మాన్ని తగలబెట్టి స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావాన్ని పెంపొందించిన భారత రాజ్యాంగాన్ని అందించిన బాబా సాహెబ్ బాటలో ప్రయాణించి తోటివారిని సమానత్వంతో చూసే నవ సమాజ నిర్మాణానికి అంకితం కావాలన్నారు. అంటరానితనం, వివక్షలపై అలుపెరగని పోరాటం చేసిన గొప్ప యోధుడు అంబేద్కర్ అని అన్నారు. అసోసియేషన్ అధ్యక్షులు గంజియార్ ఎజ్రా, గౌరవ అధ్యక్షులు పిన్నింటి అప్పన్న మాట్లాడుతూ అంబేద్కర్ను యువత ఆదర్శంగా తీసుకొని మార్పు తీసుకురావాలని సూచించారు. దేశాభివృద్ధిలో అంబేద్కర్ పాత్ర విస్మరించలేనిదని అన్నారు. దేశానికి ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. ఆయన చూపిన మార్గంలో మనమందరం పనిచేయడమే ఆ మహనీయుడికి మనమిచ్చే అసలైన నివాళి అని పేర్కొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ ఆశయాలతో అయితే భారత రాజ్యాంగాన్ని భారత ప్రజలకు అందజేశారో, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఆయన చేసినటువంటి కృషి ఈరోజు ఆ బడుగు బలహీన వర్గాలు ఎంతవరకు ఆ హక్కుల్ని, ఆ ఫలితాలను అనుభవిస్తున్నారు అనేది మనందరికీ తెలిసిన విషయమే. కానీ పాలకులు ఇప్పటికే 106 సార్లు దీన్ని సవరించారు. ఇప్పుడు బడుగుల్లో ఇంకా అభివృద్ధి అనేదే కనిపించట్లేదు. బడుగుల్లో ఏదో సాధించేసామని గొప్పలు చెప్పుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళకి రావాల్సినటువంటి బడ్జెట్లో ఉన్నటువంటి వాటాను, ఎస్సీ ఎస్టీ సప్లైను వీళ్ళకి ఇచ్చినట్లుగా అయితే, బ్యాక్లాగ్ పోస్టులు, విద్యా అవకాశాలు ఎక్కువగా ఇచ్చినట్లుగా అయితే రాజ్యాంగం యొక్క ఫలాలే అంబేద్కర్ ఆలోచన విధానం ఆయన కలలుగన్న సమాజాన్ని బహుజనులకు అందించేటట్టుగా అవుతుంది. ఈ ప్రభుత్వాలు వాళ్ళకు అనుగుణంగా అవసరాన్ని బట్టి ఇప్పటికి 106 సార్లు సవరణ చేసుకున్నాయి. అయినప్పటికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించి ఎన్నో హక్కుల్ని ఉల్లంఘిస్తూ రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళ యొక్క అవసరాలకు అనుగుణంగా మలుచుకుంటున్నారు. ఈరోజు మన రాష్ట్రంలో తీసుకున్నట్లయితే ఎన్నో బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి, ఎన్నో ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు, విద్యా అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఉన్నాయి.
ఎస్సీ కార్పొరేషన్ తక్షణమే నిధులు మంజూరు చేయాలి. ముందు ఎస్సీ ఎస్టీ సప్లాను, ఐటీడీఏ నిధులు, ఎస్సీ ఎస్టీస్కి, బీసీ మైనారిటీస్కి నిధులు మంజూరు చేసి వెంటనే ఉపాధి పథకాలను గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టాలని కోరుతూ ఉన్నాము. వార్షిక తనిఖీల్లో భాగంగా పాలకొండ సబ్ డివిజన్ పోలీస్ స్టేషన్ను విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి పరిశీలించారు. పాలకొండ సబ్ డివిజన్ పరిధిలో క్రైమ్ రికార్డులను పరిశీలించిన ఆయన త్వరితగతిన బాధితులకు న్యాయం చేస్తున్న స్థానిక పోలీసులను అభినందించారు. ఈ సందర్భంగా స్థానిక డీఎస్పీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించి సైబర్ క్రైమ్లో జరుగుతున్న అరాచకాలపై ప్రజలకు వివరించారు. సైబర్ నేరాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, మారుతున్న టెక్నాలజీని ఉపయోగించి కొందరు నేరగాళ్లు ప్రజలను మోసం చేసి బ్యాంకు ఖాతాల్లోని ధనాన్ని దోచుకుంటున్నారని, అటువంటి ఫోన్ కాల్స్ చేసేవారి ఇన్ఫర్మేషన్ 1930 హెల్ప్ లైన్కు మరియు స్థానిక పోలీసు వారికి కంప్లైంట్ చేయడం ద్వారా నేరస్తులకు చెక్ పెట్టవచ్చని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగు జరగకుండా స్థానిక ప్రజలు పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా యువతను నాశనం చేస్తున్న గంజాయి మహమ్మారిని రాష్ట్రం నుండి తరిమికొడదామని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ, పాలకొండ డీఎస్పీ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ యంత్రాంగం, అదేవిధంగా మిగతా గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా సీరియస్గా వాటన్నిటిపై చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. సో దీనిలో భాగంగానే ప్రజలందరూ కూడా మిగతా క్రైమ్ ఏదైతే ఇప్పుడు సొసైటీలో జరుగుతుందో దాని మీద కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం అని చెప్పి సంకల్పం అనేటువంటి ప్రోగ్రాం ద్వారా ఈ డ్రగ్స్ మీద, గంజాయి ముఖ్యంగా మాదక ద్రవ్యాల మీద పెద్ద ఎత్తున గ్రామ స్థాయిలోనూ, అదేవిధంగా ప్రతి స్కూల్, కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. దాంతోపాటు ఈ సైబర్ క్రైమ్ కూడా ఎక్కువగా మనకి రిపోర్ట్ అవుతూ ఉంది. కొత్తగా డిజిటల్ అరెస్ట్ అనేటువంటి పేరుతో చాలామంది మోసపోతూ ఉన్నారు. పోలీస్ ఆఫీసర్స్ అని చెప్పి, సిబిఐ, ఈడీ అని చెప్పి చాలామంది కొంత ఉద్యోగస్తులకి, డాక్టర్స్కి అలాంటి వారికి ఫోన్ చేసి వాళ్ళ పిల్లలు కనుక బయట విదేశాల్లో ఎక్కడ చదువుకుంటుంటే వాళ్ళు డ్రగ్స్లో ఇన్వాల్వ్ అయ్యారని, లేకపోతే వీళ్ళే గతంలో పనిచేసినప్పుడు కొన్ని అవకతవకలకు పాల్పడితే వాళ్ళ మీద కేసు రిజిస్టర్ అయిందని, దాని నుంచి బయటపడాలంటే డబ్బు కట్టాలని చెప్పి వాళ్ళని భయభ్రాంతికి గుర్తిస్తూ ఆ విధంగా వాళ్ళ బ్యాంకుల్లో ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. సో దాని మీద చాలా పెద్ద ఎత్తున అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. అన్ని దానాల్లో అన్నదానం, వస్త్రదానం మిన్నని లయన్స్ క్లబ్ సెంట్రల్ మెంటర్ నటుకుల మోహన్ అన్నారు. వస్త్రదానంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ నగరపాలక సంస్థ శ్రీకాకుళం మెప్మా వారి నిధులతో నడవబడుతున్న పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో ఉంటున్న నిరుపేదల ఆకలి తీర్చడంలో నేను భాగమైనందుకు ఆనందంగా ఉందన్నారు. ఇక్కడ నివాసం ఉంటున్న అభాగ్యుల కోసం క్రిందటి వారం లయన్స్ క్లబ్ సెంట్రల్ అధ్యక్షులు డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించామని గుర్తు చేశారు. ఈరోజు ఎమర్జెన్సీ బ్లడ్ నంది ఉమాశంకర్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉండే పిల్లలకు, వృద్ధులకు అల్పాహారంతో పాటు వస్త్రదానం, ఫలదానం చేసి అందరిలో స్ఫూర్తి నింపడం గొప్ప విషయమని, గత 4 సంవత్సరాలుగా ఇక్కడ సరైన వస్తువులు లేక ఇక్కడ ఉండేవారు ఇబ్బంది పడుతున్నారని, వీరి సేవలను నిరంతరం ఇక్కడ కొనసాగించి వారిని ఆదుకుంటున్నారన్నారు. అందరికీ నమస్కారం. బ్లడ్ డోనర్స్ వారి సంఘ ఆధ్వర్యంలో ఈరోజు న్యూ కాలనీలో ఉన్న నైట్ షెల్టర్ పెద్దలందరికీ, పిల్లలకి ఈరోజు చక్కనైన ఆరోగ్యకరమైన టిఫిన్లు అందించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా చేయాలని, మా దగ్గరికి వస్తే మేము కూడా చిన్న చిన్న కార్యక్రమాలు కూడా మేము సహాయపడతామని తెలుపుకుంటూ మరొకసారి అందరినీ అభినందిస్తున్నాను. నమస్కారం. శ్రీకాకుళం జిల్లా గొంటు వీధి దగ్గర ఉన్న నైట్ షెల్టర్ అనగా పట్టణ నిరారాసుల భవనం దగ్గర ఈరోజు ఈ నిరుపేదలకి ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ ద్వారా, అలానే ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసిన లయన్స్ క్లబ్ మెంటర్ గారైన నటుకుల మోహన్ గారికి మా ధన్యవాదములు. ఇతని చేతుల మీదుగా ఈరోజు
ఇక్కడ ఉన్న ఈ నిరక్షరాస్యులకి పళ్ళు, పండ్లు, బట్టలు, అలానే వాళ్ళు తినడానికైనా టిఫిన్ ఇవ్వడం జరిగింది. దానికి చాలా సంతోషకరంగా ఉంది సార్. మీ బిజీ సమయంలో మాకు సమయాన్ని కేటాయించి వచ్చి ఇందులో పాల్గొన్నందుకు ఇక్కడున్న మా సభ్యులందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎచ్చర్ల మండలం ఎస్ఎంపురం రెసిడెన్షియల్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి ముద్దాడ దిలీప్ చనిపోయాడు. ఈ విషయం ఎమ్మెల్యే దృష్టికి రాగానే తక్షణం స్పందించి ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ పరిస్థితిని పరిశీలించి ఘటనకు దారితీసిన అంశాలపై పాఠశాల విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు మరియు అధికారులతో మాట్లాడి ఆరా తీశారు. సంఘటన పరిస్థితిని జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తీసుకువెళ్లి విద్యార్థి మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయడమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు మనమిచ్చే ఘనమైన నివాళి అని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి తులసీదాస్ అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళం అంబేద్కర్ జంక్షన్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎస్సీ ఎస్టీలపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. లౌకిక తత్వం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయము, ఫెడరలిజం బీజేపీ ధ్వంసం చేస్తుందని విమర్శించారు. జిల్లాలో ఐటీడీఏ లేకపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన భూములు గిరిజన నేతలు ఆక్రమించుకుంటున్నారని ఆయన ఆరోపించారు. గిరిజన భూములకు రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఐటీడీఏను వెంటనే ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యవర్గ సభ్యులు బి కృష్ణమూర్తి, కె మోహన్ రావు, జి సింహాచలం, పి తేజేశ్వరరావు, పార్టీ నాయకులు ఆర్ ప్రకాష్, ఏ లక్ష్మి, ఎం లలిత తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ తరఫున నివాళులు అర్పించడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ పరిపాలనలో రాజ్యాంగానికి ప్రమాదం పెరిగింది. ముఖ్యంగా ఇటీవల కాలంలో లౌకిక తత్వానికి, ప్రజాస్వామ్యానికి, ఫెడరలిజానికి, సామాజిక న్యాయానికి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆ రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగం తొలక స్ఫూర్తిని కాపాడుకోవడానికి ప్రజలందరినీ సమైక్యపరచడం, ఉద్యమించడం, అదే అంబేద్కర్కి నిజమైన నివాళిగా భావిస్తున్నాం. అలాగే ఈ జిల్లాలో దళితులు దాదాపు 2.5 లక్షల మంది ఉన్నారు. గిరిజనులు 1 లక్ష మంది పైగా ఉన్నారు. వీళ్ళ రక్షణ కోసం అవసరమైనటువంటి చర్యల్ని ప్రభుత్వం చేపట్టవలసి ఉన్నది. జిల్లాల విభజన అనంతరం ఐటీడీఏ లేకుండా పోయింది. ఐటీడీఏని ఏర్పాటు చేయాలి. గిరిజనులకి, దళితులకి గతంలో ఇచ్చినటువంటి ఎస్సీ కార్పొరేషన్ రుణాలు, ఇతర సౌకర్యాలు కూడా ఎత్తేశారు. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని పునరుద్ధరిస్తామని చెప్తున్నారు తప్ప ఇప్పటి వరకు అటువంటి చర్యలేమీ లేవు. ఈ పనులతో పాటు రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేసేటటువంటిది కూడాను ఈ సందర్భంగా ఒకసారి పాలకులు చేయడం అవసరం. అందుకోసం దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల ప్రజలు, మొత్తం ప్రజాతంత్ర ప్రియులందరూ కూడా ఈ ఉద్యమాల్లో పాల్గొవాలని, ఆ ఉద్యమాలన్నిటికీ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు అండదండగా నిలుస్తుందని చెబుతున్నాం. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాతి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.